రైట్ ఇక నగరం అంతా కూడా గణేష్ శోభయాత్ర సందడి నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే మనతో పాటు బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వెంట్రియాలజిస్ట్ సంతోష్ కుమార్ గారు, అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ నరేందర్ దేవరకొండ గారు. సో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి, నమస్తే. హాయ్ అండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా. అంటే మీ పేరు? అయ్యా ఏంటి నా పేరు తెలియదంట. తెలీదు. గణేశుడి పేరు తెలుసా? తెలుసు తెలుసు. ఎలా తెలుసు? గణేశుడు అని. నా పేరు కూడా అలాగే. హాయ్ గణేష్. చోటా గణేష్. చోటా గణేష్. బిగ్ గణేష్, చోటా గణేష్. గణేష్ అసలు అందరు నిమజ్జనం చేస్తుంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ గణేశుడు ఎప్పుడు నిమజ్జనం అవ్వడు తెలుసా? ఎందుకు? ఎందుకంటే సామాన్యుడు కాబట్టి. సామాన్యుడి సమస్యలు ఇప్పుడు అట్లాగే ఉంటాయి తెలుసా? ఓ, సామాన్య సమస్యలన్నీ తీరుస్తారా? గణేశుడు వస్తాడు పోతాడు ఎవ్రీ ఇయర్, కానీ కామన్ మ్యాన్ సమస్యలు మాత్రం ఇప్పుడు అలాగే ఉంటాయి. మీకు తెలుసా? ఓకే గణేష్, నైస్. ఒక నిమిషం చెప్పండి. నా సమస్య ఏంటో తెలుసా? తెలీదు. వినాయకుడు వెళ్ళాడా? వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళాడు? గంగమ్మ దగ్గరికి. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అవును. కానీ రేపటి నుంచి నాకు ప్రసాదం ఎవరు పెడతారు, నా కోసం అన్నదానం ఎవరు చేస్తారు, నా పని ఏం కావాలి, ఎట్లా ఏంటి ఎవరైనా ఆలోచిస్తున్నారా? నేను పెడతాను, నా దగ్గరికి వచ్చేసి. అయ్యా ఏంటి నా ఒక్కడికే కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి నా లాంటి వాళ్ళందరికీ పెట్టాలి. పెడతావా? పెడతా. అంతే. నా దగ్గరికి వచ్చేస్తే మీరు వచ్చేస్తే పెట్టేస్తా. అయ్యా ఏంటి అందరు ఇట్లానే అంటారు, రండి 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 అని. వెళ్ళిన తర్వాత ఎంటీ హ్యాండ్ ఇస్తారు తెలుసా? అలా ఏం చెయ్యం గణేష్. అయ్యా ఏంటి ప్రతి సంవత్సరం ఇలానే అంటారు యాంకర్లు, ఇలా చేయము అలా చేయం, అలా చేయం ఇలా చేయం, కానీ అలానే జరుగుతుంది నాకు తెలుసా? ఈసారి అలా జరగదు, మీరు వస్తే చూడండి నేను పెడతాను. థ్యాంక్ యూ. నీ పేరేంటి? నా పేరు ప్రసన్నాదేవి. అయ్యా ఏంటి అన్నపూర్ణాదేవిలో మాట్లాడుతుంది ప్రసన్నాదేవి. అవునా? థ్యాంక్ యూ గణేష్. ఓకేనా? ఓకే. బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? చెప్పను నేను. అయ్యా ఏంటి అమ్మాయిలు ఏం అడిగినా చెప్పారు గురు. అవునా? వయసు అడిగినా చెప్పారు, బ్యాంక్ బ్యాలెన్స్ అడిగినా చెప్పారు, ఏం అడిగినా చెప్పారు గురు. సరే నేను చెప్తాను, కానీ నా బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి మీరు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఇస్తారా తక్కువ ఉంటే? అయ్యా ఏంటి నేను ఎప్పుడు తీసుకుంటే కానీ ఇవ్వడం లేదు గురు. ఎందుకు? నేను గణేశుడిని. ఇందాక నేను మీకు చెప్పాను, నాకు రోజంతా కూడా ప్రసాదాలు కావాలి, భోజనాలు కావాలని అడిగారు. నేను ఇస్తా అన్నప్పుడు మీరు కూడా నాకు ఇవ్వాలి కదా. చూద్దాంలే. సరే సరే చూద్దాం. ఇంకో మనతో పాటు నరేందర్ గారు కూడా ఉన్నారు. సో మిమిక్రీ చేస్తారంట, ఆయన కూడా ఒకసారి విందామా? ఓకే. నరేందర్ గారు వచ్చారా? వచ్చారు, అదిగో పక్కనే ఉన్నారు. ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకో. అయ్యా నరేందర్ గారు. బుడ్డ గణేష్. అయ్యా ఏంటి బాల గణేష్, బుడ్డ గణేష్. బాగున్నారు కదా? బుడ్డ గణేష్, బాల గణేష్. సో నరేందర్ గారు కూడా మిమిక్రీ చేస్తారంట, ఒకసారి ఎలా చేస్తారో చూద్దాం. ఓకే 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 గణేష్ గారు, అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారండి మిమిక్రీ? అంటే ఎన్ని వాయిస్లు చేస్తారు? అందరు ఆర్టిస్టులు చేస్తారా, పొలిటీషియన్స్? చాలా వాయిస్లు చేస్తానండి. పొలిటీషియన్స్, సినిమా హీరోలకి కూడా చేస్తుంటాను. షాజీ షిండే గారి వాయిస్ నాకు చాలా బాగా పేరు తీసుకొచ్చిన వాయిస్. ఆయన మన గణేశుడి ఉత్సవాల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. ప్రసాదం తిన్నారా? పులిహోర మెక్కారా? ఒకరికి భక్తి శ్రద్ధలు లేవు. తిన్నామా, పడుకున్నామా, తెల్లవారిందా? ఏమిటయ్యా నువ్వేనా మొన్న గణేశుడి ముందు డీజే పెట్టి డ్యాన్స్ వేస్తున్నావు? నీకు భక్తి లేదా? పక్క వీధిలో భజన కార్యక్రమం పెడితే అక్కడికి ఎవరూ రాలేదు. మన దగ్గరగా డీజే పెట్టి క్లబ్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేయండి, 100 మంది వస్తారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీ అందరికీ లేదా భక్తి శ్రద్ధలు? భక్తి శ్రద్ధలు ఉంటే చేయాల్సింది భజనలు, దేవుడి పాటలు. సారీ, నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది. సో ఇలా తన వాయిస్ లో భక్తి గురించి మాట్లాడితే ఈ విధంగా చూసుకోవచ్చు. అంటే ఎప్పటి నుంచి అండి? అంటే ఓన్లీ ఆయన ఒక్క వాయిస్ తోనే మీరు ఫేమస్ అయ్యారా, లేదంటే ఇంకా చాలా వాయిస్లు చేస్తాను, బట్ నాకు చాలా మంది ఆ వాయిస్ ని కొంచెం ఎక్కువ లైక్ చేస్తారు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఇంకెవరి వాయిస్ బాగా చేయగలుగుతారు? సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ గారి వాయిస్, పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఇలా కూడా చేస్తుంటారు. బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఒకలా ఉంటుంది, డైలాగ్ చెప్పినప్పుడు ఒకలా ఉంటుంది. ఒకవేళ మాట్లాడారు అనుకోండి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, ఎలా మాట్లాడుతారో చూద్దాం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి బిగ్ టీ వాళ్ళు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం, మరి గణేశుడి ఉత్సవాలంటే వక్రతుండ మహాకాయ కోడి సూర్య సమప్రభ అన్నారు. ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈరోజు మరి నిమజ్జనం జరగడం, ఖైరతాబాద్ వెళ్దాం అనుకున్నాను, కానీ అక్కడ ట్రాఫిక్లో వెళ్ళలేక ఇక్కడికి రావడం జరిగింది. సో ఇలా ఉంటుంది మాట్లాడినప్పుడు. ఓకే.
డైలాగ్ చెప్పారనుకోండి చాలా పవర్ఫుల్ గా చెప్తుంటారు డైలాగ్స్ బాలయ్య గారు. చెప్తారండి. యా ఒకవేళ బాలయ్య గారు డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? "హ, ఒకడు మా మంచి కోరి ఎదురొస్తే 10 అడుగులు వెనక్కి వేస్తాం, ఒకడు మా చెడు కోరి ఎదురొస్తే 100 అడుగులు ముందుకు వేస్తాం. చెప్పండి వాడికి సెంటర్ అయినా స్టేట్ అయినా పవర్ అయినా పొగరైనా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా నేను దిగినంత వరకే వన్స్ ఐ సెబిన్ ఈసారి రిపీట్." వావ్, సో ఇలా నైస్ అండి. పవర్ఫుల్ గా మాట్లాడుతుంటారు బాలయ్య గారు యా తడబడుతుంటారు. యా అవునవును. సో అలా. ఓకే ఓకే, సో మనం మళ్ళీ గణేష్ దగ్గరికి వెళ్దాం. గణేష్ అయ్యా ఏంటి చూసావా? నా సంగతి తెలుసా? తెలీదు. ఏమైందో తెలుసా అసలు? ఏంటి చెప్పండి మీ సంగతి ఏంటి? రోజుకి ఏమైందో తెలుసా? మ్మ్. రోజు వర్షాలు వచ్చాయి. అవును. మా గణేశుడు అక్కడి నుంచి అలా 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 వెళ్ళిపోయాడు తెలుసా? ఓ అవునా? అసలు సంగతి తెలుసా? తెలీదు. ఏమున్నాయి, చెప్పు. అన్ని రోడ్లన్నీ కూడా కాలువలు అయినాయి. నాకు అసలు సరునగర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అయింది, అటు హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా ఇంటి దగ్గర పెద్ద కాలువ అయింది తెలుసా? ఓ అందులో మంచి స్విమ్మింగ్ చేస్తావు కదా? అయ్యా ఏంటి ఆ. అందులో అందరూ వాటి చేస్తుంటే స్విమ్మింగ్ చేస్తుందంట. ఏందో ఏమో, ఇక్కడ కూర్చుంటే ఏం అర్థం అవుతుంది, అక్కడికి వెళ్తే అన్ని సమస్యలే తెలుసా? ఈసారి గణేశోత్సవం అయ్యో. రోజు వర్షాలు వచ్చాయి, వర్షాలతో పాటు సమస్యలు వచ్చాయి. ఎంతో మంది నీళ్ళల్లో అక్కడ ఇక్కడ తప్పిపోయారు తెలుసా? స్విమ్మింగ్ అంటే ఏంటి తెలుసా? తెలీదు గణేష్, నీకు తెలుసా? అయ్యా ఏంటి స్విమ్మింగ్ అంటే మునగాలి లేగాలి, మునగాలి లేగాలి. జై బోలో గణేశ్వరాజ్కి జై అంటే ఇంటికి వెళ్ళిపోతాం తెలుసా? ఓ మళ్ళీ జై బోలో గణేశ్వరాజ్కి జై అంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాం తెలుసా? కానీ జీతం మాత్రం రాదు. ఎందుకో తెలుసా? ఎందుకు? నీళ్ళలోనే ఉంటాం అని. ఇంకా జీతం ఎక్కడ వస్తుంది? పొద్దున పోతాం, సాయంత్రం నీళ్ళలోనే కొట్టుకోపోతాం తెలుసా? అసలు సమస్యలు ఏంటనే తెలుసా మీకు? ఎన్ని సమస్యలు ఉన్నాయి గణేష్? అయ్యా పొద్దున్న లేస్తే వీళ్ళు ఏమంటారు తెలుసా? స్కూల్కి వెళ్ళాలా అంటారు, ఎగ్జామ్స్ లేకపోతే బాగుండు అంటారు. అవును. ఇంకనేమో పేరెంట్స్ ఏమో ఈ ఫీజులు ఏంటి ఎప్పుడు పడితే పెంచేస్తున్నారు అంటారు. ఇంకా టీచర్లు అంటారా పోతున్నారు వస్తున్నారు, ఏమవుతుందో ఏం అర్థం అవుతలేదు. కానీ గణేశుడి దగ్గరకు వచ్చేసరికి అందరూ జై బోలో గణేశ్వరాజ్కి జై, దేవుడా మా సమస్యలని తీర్చు అంటారు. కానీ ఎవరి సమస్యలు తీరవు తెలుసా? ఎందుకు గణేష్? అందరు మిమ్మల్నే కదా అడుగుతారు, తీర్చాలి కదా. తీర్చాలంటే ఒక సంగతి తెలుసా? తెలీదు. పని చేయాలి. ఏం పని? ఏం పని చేయాలి? తినాలి పడుకోవాలి తెలుసా? తినాలి పడుకోవాలి. ఇందాకే మీరు ఏం చెప్పారు? స్విమ్మింగ్ చేయాలి లేవాలి అంటే డబ్బులు రావట్లేదు. మరి తినాలి పడుకుంటే డబ్బులు ఎలా వస్తాయి చెప్పండి? అదే తినాలి పడుకోవాలి లెగాలి ఆలోచించాలి ఏం చేయాలి. రోడ్ల సంగతి ఎట్లుందో తెలుసా? రోజు సమస్యలా? రోడ్ల సంగతి ఆ, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ గతుకులు తినేదంతా అరిగిపోతుంది అక్కడే. అయ్యో, సో మరి ఆ సమస్యకి మీరే చెక్ పెడతారా? అయ్యా దేవుడే సమస్య పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. జై బోలో గణేశ్వరాజ్కి జై. ఎవరు జై అనట్లేదు గురు, ఇక్కడ ఎవరు లేరా? నేనంటాను. యాంకర్ అంటారా? అంటారు. నిజంగా అక్కడే అంటారు, ఇక్కడ అనట్లేదు. ఇంకో టీవీ చూస్తున్న వాళ్ళు కూడా అంటున్నారు, మీకు తెలియదేమో. జై బోలో గణేశ్వరాజ్కి జై. అయ్యా ఏంటి జై అన్నారు, ప్రోగ్రామ్ అయిపోయింది, ఇంటికి పోతామా? ఏ అలా కాదు, ఇంకొంచెం చాలాసేపు ఉంది. ఓకే ఇంకా చాలాసేపు ఉందా? మంచి విషయాలు చెప్పాలి. ఓకే బిజినెస్ గురించి ఆలోచించావు ఏమన్నా? బిజినెస్ గురించి డబ్బులు కావాలి, ఇస్తారు అడుగు వాళ్ళు. నా దగ్గర అయితే లేవు. గణేష్ దగ్గరికి వెళ్ళి గణేశుడా డబ్బులు ఇవ్వు అన్నాను. ఇచ్చారా? గణేశుడు ఏమి ఇచ్చాడు? ఏమి ఇవ్వలేదు, అట్లాగే వెళ్ళిపోయాడు. జై బోలో గణేశ్వరాజ్కి జై. ఇంటికి వచ్చేసాను తెలుసా? అయ్యో, ఇంటికి వచ్చిన తర్వాత చూసుకోండి, ఇస్తారు. అయ్యా ఆ. ఎవరిస్తారో ఏమో, రోజుకి అట్లనే అనుకుంటున్నా. జై బోలో గణేశ్వరాజ్కి జై, జై బోలో గణేశ్వరాజ్కి జై. ఏమీ వస్తలేదు. కానీ ఈసారి ఏదో జరుగుతుందంట, చూడాలి. చూడు. సరే, ఇంకా రెస్ట్ తీసుకుంటావా? అయ్యా నో రెస్టా? గణేశుడికి 24/7 రోజుకి పూజ చేశా తెలుసా? ఓ గ్రేట్ గణేష్. కానీ ప్రసాదం కూడా చేసావా? ఓన్లీ పూజ ఒక్కటేనా? పూజ చేయడం వరకే, ప్రసాదం తినడం వరకే తెలుసా? పూజ చేశారు, ప్రసాదం తినరు, ప్రసాదం చేశారు, పూజలు చేయరు తెలుసా? అయ్యా నిజంగా గణేష్, మీరు గణేష్ అని పేరు పెట్టుకుని ప్రసాదం కోసం అక్కడ కూర్చుంటున్నారు కదా. ఇంకేంటి, గణేష్ అంటే ప్రసాదం ఎక్కువ పెడుతున్నారు తెలుసా నాకు. అవునా? అవునా? అవును, మీరు కూడా పేరు మార్చుకోండి, గణేశమ్మ అనుకోండి. గణేశమ్మ అనుకోవాలా? అప్పుడు మీకు కూడా ప్రసాదం ఎక్కువ పెడతారు తెలుసా? పులిహోర అయితే చాలా పెట్టారు నాకు తెలుసా? బాగుంటుందా?
అయ్యా మా కాలనీలో పులిహోర బాగుంటుంది, ఆ కాలనీలో లడ్డూలు బాగుంటుంది తెలుసా. సో ఈ రోజుతో ఆ లడ్డూలు లేవు, పులిహోర లేదు ఇంకా. ఏందో ఏమో ఏమవుతుందో ఏమో రేపటి నుంచి జయవలో గణేశ్వరాజ్కి జై అని పోవాలి రావాలి అంతే. అంతే, అలానే కూర్చోండి. అయ్యా కొంతసేపు అలా రెస్ట్ తీసుకో, మళ్ళీ నీ దగ్గరికి వస్తా నేను. ఓకే సరేనా? ఓకే ఓకే ఓకే. ఎస్ నరేందర్ గారు, అంటే ఇప్పటి వరకు కూడా మనం ఓన్లీ బాలకృష్ణ మూవీస్ కి సంబంధించి వాళ్ళ గురించి చూస్తాం. ఇటు పొలిటీషియన్స్ కి సంబంధించి వాళ్ళ వాయిసెస్ కూడా మిమిక్రీ చేస్తారా మీరు? పొలిటీషియన్స్ కూడా చేస్తానండి. చంద్రబాబు నాయుడు గారి వాయిస్. సో ఒకవేళ తను మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఒకవేళ అతను పద్యం చెప్పారనుకోండి సరదాకి ఎలా ఉంటుందో చూద్దాం. చాలా సంతోషంగా ఉంది. ఏ రోజు గణేశుడి నవరాత్రోత్సవాల సందర్భంగా ఈ రోజు నిమజ్జనం జరుగుతుంది. ఒక పద్యం చెప్దాం అనుకుంటున్నాను. ఒప్పు కప్పు రంబో నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషుల్లో ఈ బాబుక్కడు వేరయ్యా యశ్వదాభిరామ ఎన్టీఆర్ గారు నా మామ. సో ఇలా సరదాకి ఆయన వాయిస్ కూడా ఎంటర్టైన్ చేయొచ్చు. అండ్ అలాగే కేసీఆర్ గారు. సో కేసీఆర్ గారు చాలా ఫన్నీగా మాట్లాడుతుంటారు. ఆయనని సరదాకి పద్యం చెప్పండి అంటే ఆయన ఎలా ఉంటుందో చూద్దాం. ఒక చిట్టి చిలుకమ్మ పద్యం చెప్పమని ఒక అబ్బాయి అడిగారు. సార్కి పద్యం రాదు, రాకపోయినా వచ్చినట్టుగా చెప్తే సరదాకి ఎలా ఉంటుందో చూద్దాం. జై తెలంగాణ. చిట్టి చిలుకమ్మ అమ్మ కొట్టిందట. నాకు అర్థం కాకడుగుతా మెమని నేను ఎందుకు కొట్టిందమ్మా? ఏ లంగపనో దొంగపనో చేసి ఉంటావు, అందుకే కొట్టింది మెమని. అరే అమ్మ కొడితే ఇంట్లో కూర్చోవాలి, ఏడవాలి, తోటలు పడిపోతావు, ఏ జాగిరా అది ఆడికెళ్ళు పండు తెచ్చినమాట. భయం లేని కూడా బజార్లో గుడ్డు పెట్టిందట. నాకు అర్థం కాకడుగుతా పండు తెచ్చుకున్నదని దాచుకోవాలి, గుట్టుకున్న మింగుతావు, గొంతులు అడ్డంబడి చేస్తావు ఊరు దిక్కు. జై తెలంగాణ. ఇదంతా ముచ్చట కాదు. ఏ బాబు ఆగవా, ఎందుకా ఇట్ట కొంత ఆగం, ఏమా మనసులో పడాలి కదా మాట్లాడేది, ఏందది. సో ఈ విధంగా సరదాకి తన వాయిస్ కూడా ఇమిటేట్ చేయొచ్చు. ఇంకా వాయిస్లే కాకుండా మిమిక్రీ అంటే రకరకాల సౌండ్స్ కూడా ఉంటాయండి. సో సౌండ్లో ట్రైన్ వెళ్తున్నప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. మెల్లిగా స్టార్ట్ అయ్యి ట్రైన్ స్పీడ్గా వెళ్తూ మనం ఒక దగ్గర నించుంటే మన నుంచి వెళ్ళి దూరంగా వెళ్తున్నప్పుడు కూడా ఒక సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చేస్తాను. సో ఇలా దూరంగా వెళ్తున్నటువంటి సౌండ్ కూడా మనం ఇమిటేట్ చేయొచ్చు. అదే మెట్రో అనుకోండి, మెట్రో సౌండ్ ఏముండదు, మనం లోపల కూర్చున్నాం అంటే కార్లో వెళ్తున్న ఫీల్ ఉంటుంది, కానీ అనౌన్స్మెంట్స్ వినిపిస్తుంటాయి. సో ఎలా ఉంటుందో చూద్దాం. अगला स्टेशन ఖైరతాబాద్, దర్వాజే బాయి తరఫ్ కోలింగే. తర్వాతి స్టేషన్ ఖైరతాబాద్, తలుపులు ఎడమవైపు తెరుచుకుంటాయి. సో ఈ విధంగా మనం మెట్రో అనౌన్స్మెంట్ కూడా చూడొచ్చు. సో ఇంకా రకరకాల సౌండ్స్ కూడా మనం ఇమిటేట్ చేయొచ్చు మేడం. ఓకే. అంటే నరేందర్ గారు, అంటే ఎన్ని ఇయర్స్, అంటే ఎప్పటి నుంచి మీరు ఇది చేస్తున్నారు? అంటే ఎప్పుడైనా డబ్బింగ్ చెప్పడం కానీ అలా ఏమైనా చేస్తారా? చాలా ఏటికి డబ్బింగ్ చెప్పానండి నేను. రకరకాల యాడ్స్కి, పురుగుల మంది యాడ్స్కి, వాటికి కూడా నేను రీసెంట్ కూడా చెప్పాను. అది టీవీలో కూడా వస్తుంది. ఓకే. సో చాలా దేనికి చెప్పారండి? అంటే తపస్య క్రాప్ కేర్ అని చెప్పేసి ఒక యాడ్కి చెప్పాను నేను. అది టీవీలో ప్రెజెంట్ వస్తుంది మేడం, పురుగుల మంది యాడ్. అది అంటే మిమిక్రీ చేసి చెప్తారా లేదంటే డబ్బింగ్ కూడా చేస్తారా? డబ్బింగ్ చెప్తానండి. డబ్బింగ్ చెప్తూ వాయిస్ ఓవర్ ఇవ్వడాన్ని చేస్తుంటాం. అంటే ఎప్పుడైనా ఎవరికైనా ఆర్టిస్ట్లకు కానీ లేదంటే ఏదైనా ఇప్పుడు పొలిటీషియన్స్కి సంబంధించి ఏదైనా మీమ్స్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళ వాయిస్ యూస్ చేస్తారు కదా, అలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? టీవీస్లో నేను చాలా చేటికి చేశానండి. కార్టూన్స్కి బ్యాక్ డ్రాప్లో చేసాము, అవి మనం తెర ముందు కనపడము. ఆ కార్టూన్స్కి ఓన్లీ వాయిస్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. సో కార్టూన్ వాయిస్ కూడా చేస్తారా మీరు? కార్టూన్ వాయిస్ కూడా చేస్తుంటాను. ఓకే. అంటే ఆ సందర్భంలో అంటే పొలిటీషియన్ కార్టూన్ పెడతారు, బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి మనం వాయిస్ ఇచ్చి వెళ్తుంటాం అనమాట. సో ఓకే, ఈరోజు గణేష్ శోభయాత్ర జరుగుతుంది. సో యాత్రకి సంబంధించి ఏం చెప్తారంటే నగరంలో చాలా కోలాహలంగా నడుస్తూ ఉంటుంది. అవును.
యా, మీరేం చెప్తారండి? ఈ వచ్చేటప్పుడు అయితే చాలా బాగుందండి. పోలీస్ వారు చాలా మంచిగా చర్యలు తీసుకుంటున్నారు. ఒక సైడ్ రూట్ ఏదైతే ఉందో కర్మన్ఘట్ నుంచి వెళ్ళి ఇక్కడ ఆరాం గారు వచ్చే రూట్ మొత్తం మస్తు క్లియర్ చేసేసారు. నైట్ 2-3 దాకా అవన్నీ వెళ్ళిపోయేలాగా చూసి ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి మలక్పేట్ ఆ ఏరియా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మాత్రమే గణేష్లు వెళ్ళేలాగా చేశారు. అది చాలా బాగా అనిపించింది. మేము ఇక్కడ దాకా స్టూడియోకి కూడా వస్తామా లేదా అనుకున్నాం, కానీ పోలీస్ వారు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా గణేష్ శోభయాత్ర అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అవునండి. సో చిన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవారండి? నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను గణేష్ నవరాత్రోత్సవాల్లో ఎక్కడున్నా కానీ మేము హాస్టల్లో కూడా మాకు వినాయకుని పెట్టేదండి, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. అండ్ అలాగే ఇప్పుడు మాకు ఆర్టిస్టులకి ఏంటంటే నవరాత్రోత్సవాలు వచ్చాయంటే డైలీ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. మాకు ఒక పెద్ద పండుగ, ఇయర్లీ మేము వెయిట్ చేస్తుంటాం ఎప్పుడు వస్తుంటాయి అని చెప్పేసి. మేము నవరాత్రోత్సవాల గురించి ఎక్కువ వెయిట్ చేస్తుంటాం. ఓకే అండి, సో మనం గణేష్ దగ్గరికి వెళ్దాము. ఓకే. గణేష్ ఏందో ఏమో ఏంది చెప్పు. సంగతి తెలుసా ప్రసన్న? అన్ని సంగతులు తెలియదు నాకు. ఒకసారేమో సమస్య అంటో, ఒకసారేమో సంగతి అంటో. ఏంది చెప్పు ఇంట. గణేష్ చవితి అంటేనే అన్నీ ఉంటాయి తెలుసా, ఉట్టి రావడం పోవడం కాదు. ఏముంటాయి? ఏముంటాయి? రోజు ప్రసాదం తెలుస్తుంది. పులిహోర కలపడం వచ్చా నీకు? రాదు. ఇక్కడ ఎందుకు ఉంటుంది? పులిహోర కలపడం వస్తే ఇక్కడ ఉంటుంది. ఎక్కడ ఉంటా? కవిత సంగతి ఏమైతుంది తెలుసా? ఏమవుతుంది? పొలిటికల్ గణేష్ అవుతుంది ఈసారి. రోజుకి అందరు గణేష్ దగ్గరికి వచ్చి మొక్కుకుంటున్నారు తెలుసా. ఏం మొక్కుతుంది? నాకు ఈసారి టికెట్ వస్తుందా, ఎక్కడ వస్తుంది, ఏం వస్తుంది అంటున్నారు తెలుసా. నీకు తెలుసా ఇక్కడ వస్తుందో? అయ్యా ఏంటి ఉట్టిన చెప్పాలంటే ఇక్కడ కూర్చొని మళ్ళా డబ్బులు కావాలా, పులిహోర కావాలా? ఎన్ని పులిహోర కలిపితే ఆ రహస్యం తెలుస్తుంది గురు. అవునా? అంటే పులిహోర అంటే ఏంటి? అదే గురు, పొలిటికల్ పులిహోర. పులిహోర అదేంటి? నాకు వినాయకుడి దగ్గర పులిహోర తెలుసు, దేవుడి దగ్గర పులిహోర తెలుసు. అదే పొలిటికల్ పులిహోర అంటారు. పొలిటికల్ పులిహోర. ఇంకా బిజినెస్ పులిహోర ఉంటుంది తెలుసా. ఏంటి? చప్పగా ఉంటుంది. మరి ఇంకో పులిహోర ఎలా ఉంటుంది? ఇంకో పులిహోర సామాన్యుడు పులిహోర గురు. ఏముంటుంది? ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది, ఏది వస్తే తినాలి. అవునా? అది పులిహోరలో రకరకాలు. నీకేం పులిహోర కావాలి ప్రసన్న? నాకు అన్ని కావాలి. అయ్యా పొలిటికల్ పులిహోర వద్దు, పొలిటికల్ పులిహోర వద్దండి. ఇప్పుడు బిజినెస్ పులిహోర కావాలి. అయ్యా ఎస్, బిజినెస్ పులిహోర అంట. ఇస్తా. ఏంటో తెలుసా? తెలియదు. బిజినెస్ పులిహోర అంటే వారానికి ఒకసారి వస్తుంది. ఏంటిది బిజినెస్ పులిహోర? అదే ఎట్లా వస్తుంది? తర్వాత చెప్తా. నాకు ఇస్తా అని చెప్పి మళ్ళీ తర్వాత చెప్తా అంటే ఎట్లా? బిజినెస్ పులిహోర అంటే సీక్రెట్స్ చాలా ఉంటాయి. ఎన్ని కోట్లు వస్తాయి, ఎన్ని కోట్లు పోతే చెప్తారు తెలుసా. దాంట్లో చెప్తారా? సీక్రెట్స్ అన్ని చెప్పాలంటే ఎట్లయితుంది? ఈ ఒక్కరోజు రోజులోండి వచ్చి చెప్తా. రోజు పిలిస్తే ఇట్లా నాకు ఒక్క రోజుకే కావాలి. గణేష్ అంటే అట్లా అడగంగానే ఇట్లా ఇచ్చేస్తారు. మీరు కూడా అట్లనే ఇచ్చేయాలి. అయ్యా ఆ గణేషుడు ఈ గణేషుడు తేడా లేదా? ఆ గణేష్ తొండ ఉంటుంది, నాకు తొండ ఉందా? తొండలేదు. ఆ గణేష్ పెద్ద చెవులు, నాకు చెవులు ఉన్నాయా? చెవులు లేకపోయినా నీకు మాటలు వస్తున్నాయి ఎక్కువ. అయ్యా ఏంటి? సామాన్యుడికి వచ్చేదే ఒకటి ఏంటి మాట, ఇంకోటి ఏమి రాదు. ఇది సామాన్యుడి గణేషుడు తెలుసా. అందుకే సామాన్యుడు గణేష్ కాబట్టి అందరికి ఇచ్చేయాలి. సామాన్యుడు గణేషుడు ఎప్పుడు అడుక్కుంటాడు కానీ ఎవరికి ఎవరు తెలుసా. అంటే ఇప్పుడు నేను ఇవ్వాలా? అంతే కదా, ₹1,00,00,000 ఇస్తే నీకు మంచి ఐడియా ఇస్తా. ఏం ఐడియా? బిజినెస్ ఐడియా. బిజినెస్ ఐడియా? నాకు ఏం బిజినెస్ ఐడియా వద్దు, ఏమీ వద్దు. నేను అడగను ఇంకా. అయ్యా ఏంది ఈ యాంకర్లు అంతా ఇంతే గురు. ఒకసారి అడుగుతారు, ఒకసారి నాకేం వద్దు అంటారు. నా దగ్గర లేవంటే నాకు ₹1,00,00,000 ఇయ్యని అడిగితే నేను ఎట్లా ఇస్తా చెప్పు గణేష్. అయ్యా ఏంటి వీళ్ళకి అన్ని సీక్రెట్ తెలుస్తుంది తెలుసా. ఎవరికి? యాంకర్స్కి. ఎందుకు? అందరు ఇంటర్వ్యూ చేస్తారు కదా, అందరి దగ్గర ఐడియాస్ వచ్చి తీసుకుంటారు. ఇంకా ఇంటికి వెళ్ళి పెద్ద బిజినెస్ స్టార్ట్ చేస్తారు తెలుసా. వీళ్ళ దగ్గర మంచి క్యాష్ ఉంటుంది గురు. క్యాష్ అయితే నా దగ్గరికి వచ్చేస్తే మరి అయితే చూపిస్తా. థ్యాంక్ యూ. వస్తావా? కలుద్దామా? అయ్యా ఏంటి ఏంటో గురు, అందరు యాంకర్లు రండి 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 అంటారు. తర్వాత ఇంటికి వెళ్తే తాళం ఉంటుంది. అవునా? సరే గణేష్, మీరు కొంతసేపు కూర్చోండి, మీ సార్తో మాట్లాడతాం, మీ గురువు గారితో. ఓకేనా? ఇస్తారా ఛాన్స్? మీతో మాట్లాడుతుందంట. నా పర్మిషన్ ఇక్కడ మీతో మాట్లాడచ్చా? మాట్లాడకూడదు. మీ పర్మిషన్ తీసుకోనా అయితే? మాట్లాడినా వద్దా? మాట్లాడతావా? మాట్లాడు, జాగ్రత్త. ఎందుకు? డబ్బులు అడుగుతుంది ఆడ. డబ్బులు అడుగుతున్నా గణేష్, నేను అడగను ఇంకా. ఇందాకే నన్ను అడిగింది డబ్బులు. నన్ను అడిగిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఎందుకు అడుగుతా చెప్పండి నేను. సరేలే మాట్లాడుకో, ఏదో కష్టపడుతుంది. అవునా? సరే. ఎస్. అంటే ఎప్పటి నుంచి చేస్తూ ఉంటారండి మీరు? అంటే ఎప్పటి నుంచి మీరు గణేష్తో ట్రావెల్ చేస్తున్నారు? టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నా, సంగతి గుర్తులేదు. ఆ విషయం చెప్తాను. టికెట్ నీకా నాకా? ఇద్దరికి లేదు కదా. టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నాం. మీరు కూడా వస్తారా? నేను రాను. నేను ఫ్రీ టికెట్కి ఫ్రీ డబ్బులకి రాను గణేష్.
అందు గురించి హైదరాబాద్లో ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టారు. అందుకే నేను బస్సు ఎక్కట్లేదు. అయ్యా ఫ్రీ అండ్ వాడుకోవట్లేదు గురువులు ఎవరిని కూడా. వాడుకోవట్లే. వాడ. సరే గమ్మును కూర్చో, గమ్మును కూర్చో. సరే కూర్చో. ఓకే, నా పేరు సంతోష్ అండి. నేను వెంట్రుల కోసం దాదాపు చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. గణేష్ ఉత్సవాలు వచ్చినప్పుడు నాకు నిజంగా ఒక మంచి అవకాశాలు వస్తుండే అనమాట. చిన్నప్పుడు కూడా నేను స్కూల్లో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నటువంటి కాలనీస్ అందరూ కూడా పిలిచి అవకాశాలు ఇచ్చేవారు. అలాగా నేర్చుకున్న తర్వాత మా గురుగారు జీవన్ రాజ్ గారు, తర్వాత నేరల్ వేణుమోద గారు, ఆ తర్వాత అమెరికా వెళ్ళి అమెరికా టాలెంట్ కాంటెస్ట్ విన్నర్స్ తోటి వాళ్ళందరితో కూడా నేర్చుకుని వాళ్ళతో వర్క్ చేయడం వల్ల నాకు ఈ టెక్నిక్స్ అని తెలిసాయి అనమాట. ఇవన్నీ కూడా నేను దాదాపుగా ఇండియాలో, తర్వాత అమెరికాలో, తర్వాత దుబాయ్లో, లండన్లో ప్రదర్శిస్తుంటాను. సో మంచి అవకాశాలు నాకు ఈ వెంట్రులోకి ద్వారా వస్తున్నాయండి. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? అంటే ఫస్ట్ నుంచి కూడా నేర్చుకోవాలి అని అంటే ఒక క్లాసెస్కి వెళ్ళడం కానీ, లేదంటే మీ ఓన్గా నేర్చుకున్నారు అంటే ఎలా నేర్చుకున్నారు ఇదంతా? నేను స్కూల్లో ఉన్నప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు వెంట్రులో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కలిగింది. మా గురుగారు జీవన్ రాజ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కొంచెం గైడ్ చేశారు. ఆ తర్వాత నాకు తెలుగు యూనివర్సిటీలో డిప్లొమా చేయమని చెప్పారు. ఆ డిప్లొమా చేసినప్పుడు నేరల్ వేణుమోద గారు కలిశారనమాట. ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారులు డాక్టర్ నేరల్ వేణుమోద గారు. ఆ తర్వాత అక్కడ కూడా కొంచెం నేర్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అమెరికా వెళ్ళాను. అమెరికా టాలెంట్ విన్నర్స్ ఇంటర్నేషనల్ వెంట్రులోస్ కన్వెన్షన్ అవుతుంది అమెరికాలో. దాదాపుగా అన్ని దేశాల నుంచి అక్కడికి వస్తారు. అక్కడికి చాలా విషయాలన్నీ కూడా అక్కడ నేర్చుకున్నాను ఈ వెంట్రులోస్ మాటలో. ఇదొక్కటే కాదు, నా దగ్గర ఇంకోటి కూడా ఉంది, మీకు చూపిస్తాను. ఇది ఒక పప్పెట్ అనమాట. ఇవన్నీ కూడా వాయిసెస్ డిఫరెంట్. నా యొక్క స్పెషలైజేషన్ ఏంటంటే నేను వాయిసెస్ డిఫరెంట్ వాయిసెస్ వెతికిస్తుంటాను అనమాట. ఇప్పుడు గణేష్ మాట్లాడాడు, ఇప్పుడు ఇది ఇంకోలా మాట్లాడుతుంది. ఎక్కువగా నేను చేసేది ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లో చేస్తుంటాను. ఆ పిల్లలకి మంచి మంచి విషయాల గురించి అవగాహన కలిగించడం కోసం ఈ వెంట్రులో చేస్తుంటానండి. ఓకే, అంటే ఓన్లీ గణేష్ అండ్ యానిమల్ సౌండ్స్ ఇవే చేస్తూ ఉంటారా? ఇంకోటి కూడా ఉందండి నా దగ్గర. ఈ మీలాగే హలో ఏంటి, హాయ్, హౌ ఆర్ యు? యా ఐ యామ్ గుడ్. షీస్ గుడ్. షీస్ నాట్ గుడ్. షీస్ గుడ్. షీస్ నాట్ గుడ్. షీస్ గుడ్. ఇది యూ నీడ్ టు స్పీక్ టు ఇన్ తెలుగు. I can't talk. యూ కాంట్ టాక్. Yeah, Why? I can't talk. Why? Because I am from USA. You are from USA? Yeah. Oh. La 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 la. What's your name? Oh, my name is Lucy. Hi Lucy. Thank you. What is your name? Prasanna. Chichina. నాట్ Yeah. చిన్న ప్రసన్న. Chichina. నాట్ చిన్న ప్రసన్న. Chichina. నాట్ Lucy. చిన్న ప్రసన్న. Chichina. ప్రసన్న. Huh? ప్రసన్న. Chichina. ప్రసన్న. Chichina. వెరీ గుడ్ గర్ల్. No, Prasanna. Okay. Chichina. ప్రసన్న. I can't say Prasanna. కాన్సెప్ట్. No. Okay, you should learn from, you come to this channel, you should learn all these things. Okay, I learn. Okay, Prasanna, I learn. Okay, nice Lucy. Thank you. How old are you, Lucy? What? She's not telling her age and she's asking my age. How You old did- are you? You did not ask my age, right? I should not ask, no. Why? Yes. Women will always tell wrong age, not right age. Why? What's the right age? Their right age is something. And what's wrong age? A wrong age is 16 years only. 16 No, years? I'm not Yeah. 16 years. Oh my God. What? She's accepting. First tell me your age, then I'll tell you. Okay, la 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 la. What? I don't know what is my age. La 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 la. Cheating Lucy. Cheating, Prasanna. No, I'm not cheating. Cheating. You are cheating. Cheating, Prasanna. Keep good. Okay, keep quiet. Okay. సో ఈ విధంగా డిఫరెంట్ వాయిసెస్ వాడుతూ, ఎందుకంటే వెంట్రులో చేసేటప్పుడు ఒకే డాల్తో చేస్తే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లాంగ్ టైం చేయాలనుకున్నప్పుడు కొంచెం బోరింగ్ అవుతుంది అనమాట. అప్పుడు డిఫరెంట్ డాల్స్ వాడడం వల్ల ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఓకే అండి, అంటే ఫస్ట్ నుంచి కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు గణేష్తో ఒకలా చేస్తున్నారు, లూసీతో ఒకలా చేస్తున్నారు, యానిమల్స్తో ఒకలా చేస్తూ ఉన్నారు. సో అన్నిటిని ఒకటేసారి చేయాలి అని అంటే అది ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరు?
మీకు అలా చేయాలని బాగా ప్రాక్టీస్ అవసరం అండి. Okay. దీని గురించి రోజుకి నేను కనీసం ఒక 10-15 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తుంటాను. ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వాయిస్ గుర్తుకుంటాయి, తర్వాత డైలాగ్స్ గుర్తుకుంటాయి, ఆ తర్వాత ఈ మూమెంట్స్లో గుర్తుకుంటాయి. ఎందుకంటే ఒక్కొక్క డాల్ ఒక్కొక్క మూమెంట్ ఉంటుంది అనమాట. Okay. కానీ ఈ డాల్ చాలామంది ఏమనుకుంటారంటే లోపల చిన్న ఇవన్నీ అనుకుంటారు, ఏంటంటే ఆ స్ట్రింగ్స్ ఉన్నాయేమో, తర్వాత దీంట్లో ఏమైనా మిషనరీ ఉంది అనుకుంటారు. కానీ దీంట్లో అలాంటి ఏమీ లేదనమాట. కేవలం నా వాయిస్ ఒకటే వాయిస్ త్రో చేస్తుంటాను, ఈ ఫింగర్స్ మూమెంట్ చేస్తూ వెంట్రో చేస్తుంటానండి. ఓకే అండి, గ్రేట్ అండి. సో ఎస్ నరేంద్ర గారు, అంటే మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం, పొలిటీషియన్స్తో అయిపోయింది, మూవీ హీరోస్తో అయిపోయింది. సో ఇంకా మీరు కొత్తగా చిన్న చిన్న పిల్లలు ఉంటారు చూసారా, ఆ వాళ్ళకి సంబంధించిన మిమిక్రీ కూడా చేస్తారా మీరు? అంటే పిల్లలు ఎలా మాట్లాడతారు, కొన్ని యానిమల్ సౌండ్స్ ఇందాక చేశారు, అంటే కొన్ని వెహికల్స్ ఎలా వెళ్తాయని అవన్నీ చేస్తారు. సో చిన్న పిల్లలు మాట్లాడితే ఎలా ఉంటుంది? స్కూల్లోకి వెళ్ళినప్పుడు మిమిక్రీ నేను చేయడంతో పాటు పిల్లలకు కూడా నేర్పిస్తాను అనమాట. వాళ్ళని అంటాను మీకు మిమిక్రీ వచ్చా అంటే వాళ్ళు రాదు అంటారు. డాగ్స్ వాయిస్ చేయమంటే అప్పుడు బౌ 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 అంటారు. క్యాట్ వాయిట్ అంటే మ్యావ్ అంటారు. సో ఇప్పుడు ఒకవేళ డాగ్ అండ్ క్యాట్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అనేది సరదాగా కన్వర్జేషన్లో వాళ్ళకి చెప్తాను అనమాట. సో వాళ్ళకి అర్థమైపోతుంది. సో డాగ్ క్యాట్ రెండు ఫ్రెండ్స్. క్యాట్ 2 days తర్వాత కనిపిస్తే డాగ్ మాట్లాడుతుంది. ఏం మాట్లాడింది ఏంటనేది వాటి వాయిస్లో విందాం. ఓకే. అర్థమైంది ఏమన్నది? యా, ఏమన్నది? హౌ ఆర్ యూ అని చెప్పేసి. సో అప్పుడు క్యాట్ ఏమంది? ఓకే. అంటే సో ఇలా ఓకే, అవి రెండు మీరు మాట్లాడుకుంటూ చెప్తున్న కన్వర్జేషన్ వింటే ఆ రెండు మాట్లాడుకున్నప్పుడు జరిగే వాటిని బాగా పరిశీలిస్తే బహుశా ఇలాగే మాట్లాడుకునేవో అనిపిస్తుంది, డాగ్ అండ్ క్యాట్. ఓకే. సో ఇలాంటి వాయిస్లు కూడా వాళ్ళకి చెప్తుంటాం. అండ్ అలాగే మనం నడుస్తున్నప్పుడు గజ్జల సౌండ్ ఎలా వస్తుంది, ఒక డాన్స్ కూచిపూడి వేసేటప్పుడు వెళ్తుంటాం, గజ్జల సౌండ్ ఎలా వస్తుంది, నడుస్తున్నప్పుడు ఇలా ఉంటుంది. అదే ఒకవేళ గుప్పిట్లో గజ్జలు పట్టుకున్నాం అనుకోండి ఇలా ఉంటుంది. ఒక్కటే గజ్జ పట్టుకున్నాం అనుకోండి ఇలా ఉంటుంది. అదే గుప్పిట్లో నుంచి గజ్జలు తీసుకుని ఇలా కింద వేసాం అనుకోండి. సో ఇలా డిఫరెంట్ సౌండ్స్ని కూడా మనం ఇమిటేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ నరేందర్ గారు. అంటే మా స్టూడియోకి వచ్చి అంటే మీ టాలెంట్ని, అలాగే వివిధ రంగాలకి సంబంధించిన వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది కూడా చాలా చక్కగా మా అందరికీ ప్రేక్షకులందరికీ కూడా చాలా చక్కగా వివరించారు. ఎస్ గణేష్, టైం అయిపోయింది. అయ్యా ప్రసన్న, ఒకటి చెప్పాలనుకుంటున్నా. చెప్పేసే తొందరగా. సీఎం సార్కి ఒక్కటే రిక్వెస్ట్, నెక్స్ట్ టైం నుంచి ఈ రోడ్లన్నీ కూడా ఇంకా బాగుండాలని కోరుకోవాలి. ఎందుకంటే వినాయకుడు పోయారు, కానీ మనకుంది మాత్రం మన గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లు మాత్రమే తెలుసా. వాళ్ళందరూ కూడా కొంచెం కష్టపడితే నెక్స్ట్ ఇయర్ కల్లా వినాయకుడు జీ వస్తాడు పోతాడు తెలుసా. ఓకే, అయితే గణేష్ చెప్పారు కదా, సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గణేష్ ఫెస్టివల్ గల రోడ్లన్నీ అయిపోతాయి. జై బోలో గణేష్ మహారాజుకి అనేసి అయిపోతాయి. జై ఇంతకు లడ్డు తిన్నావా? తినలేదు. అట్లానే ఉంటుంది. సరే సరేనా? జై బోలో గణేష్ మహారాజుకి జై. ఓకే, అందరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. సాయంత్రం రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్లోకి వెళ్ళాలి తెలుసా. అవును, రేపు సండే గణేష్. సండే కూడా ఆఫీస్కి వెళ్ళాలి తెలుసా. ఓకే సరే. ఓకే గణేష్, బాయ్ మరి. బాయ్, అందరికి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సంతోష్ గారు మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి ప్రసన్న. బాయ్ గణేష్, థ్యాంక్ యూ. బాయ్ గణేష్, థ్యాంక్ యూ అంటుంది. బాయ్. ఎస్,